చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో తాగునీటి సరఫరాకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో మంచినీటి సరఫరాపై ఎల్నినో ప్రభావం పడకుండా చూడాలని సీఎం తెలిపారు. ప్యూర్ పరిధిలో ఉన్న నీటి వనరులను అనుసంధానం చేయాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణం నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో తాగునీటి సరఫరాపై సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి సరఫరా ఒకే విధంగా ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగునీటి వనరులను అనుసంధించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏదైనా కారణాలతో ఒక సోర్సు నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్సు నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో 3-4 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. హైదరాబాద్ లో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగునీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి నెలా తనకు నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.